హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ వీడియోలో ఐసెట్ గురించి నాకు 3 మిస్టేక్స్ గురించి నేను చెప్పాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఫేజ్ 1 అయిపోయిందా. సో ఫేజ్ 2 నిన్ననే స్టార్ట్ అయిపోయింది. అంటే వెబ్ ఆప్షన్స్ స్లాట్ బుకింగ్ ఉంటాయి, అవి దానికి ఓపెన్ అయిందన్నమాట. నిన్న ఈరోజు రేపు ఉంటుంది. అండ్ కాలేజ్ అలాట్మెంట్ అనేది, అంటే సీట్ వచ్చిన ఎప్పుడు వస్తుందంటే మనకి August 22nd రిలీజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫేజ్ 1లో కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఉంటాం కదా. ఆ కాలేజ్ నచ్చకపోయినా, అంటే ఇప్పుడు నేను ఫేజ్ 1లో కాలేజ్ పెట్టుకున్నా ఎగ్జాంపుల్. ఆ కాలేజ్ నాకు ఓకే బెటరే అనిపించింది, బట్ నాకు ఫేజ్ 2లో కూడా నాకు ఇంకోటి పెట్టుకోవాలనిపిస్తుంది. ఇన్ కేస్ ఆ కాలేజ్ కన్నా ఈ కాలేజ్ ఎక్కువ వస్తే నేను ఇందులో షిఫ్ట్ అవ్వమని. బట్ ఇందులో ఏంటంటే ఆటోమేటిక్గా మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు, ఫేజ్ 2 స్లాట్ బుక్ చేసుకున్నాక అప్పుడు ఆటోమేటిక్గా ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి సెకండ్ టైం అంటే August 22nd వచ్చేస్తుంది మనకి ఏంటి అలాట్మెంట్ సీట్. అప్పటి వరకే ఈ ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చిన కాలేజ్ వరకు ఉంటుంది. అదే నేను మళ్ళీ ఫేజ్ 1ని ఫేజ్ 2ని నాకు 2 కంపేర్ చేసుకుని ఏది బాగుంటే అది వెళ్తా అంటే అది అనమాట. ఫేజ్ 2లో మీకు ఒక్కసారి సీట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్కి సీట్ ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఆ కాలేజ్ చూస్ చేసుకుంటా అంటే అది కాదు. అందుకే ఏమంటుందంటే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఫేజ్ 2 కాలేజ్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. లేదు నాకు ఇది బాగానే ఉంది, నెక్స్ట్ ఇంకా చూసుకుంటా, ఒక 2 కంపేర్ చేసుకుంటా అంటే అది వర్కౌట్ కాదనమాట. సో ఆ కలర్స్ ఉంటాయి కదా కోర్స్కి, దాంట్లో బ్లాక్ అనేది ఉస్మానియా యూనివర్సిటీకి, పింక్ అనేది యూఎస్ కాలేజ్, మైనారిటీస్కి గ్రీన్ ఉంటుంది, అండ్ సెల్ఫ్ ఫైనాన్స్కి గ్రే ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్కి కలర్ ఉంటుంది. అట్లా అంటే సపరేట్ కాలేజ్కి ఆ కాలేజ్కి తగ్గట్టు అవి ఉంటాయి అనమాట. యూనివర్సిటీకి ప్రైవేట్ కాలేజెస్ వేరే, గవర్నమెంట్ కాలేజెస్ వేరే, అవి కూడా చూసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. అండ్ ఇది మనకి ఫైనల్ ఫేజ్ అనమాట. ఇంకో ఫేజ్ ఉండదు, అంటే ఫేజ్ 3 ఉండదు. ఉంటే స్పెషల్ ఫేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ ఉండొచ్చేమో అనుకుంటున్నా. బట్ అంత గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి, రిస్క్ తీసుకోలేదు కాబట్టి ఏం చేస్తారంటే, ఇదే మీకు ఫైనల్ ఫేజ్ కాబట్టి అన్నీ పెట్టుకోండి, అంట చాలా ఆప్షన్స్ పెట్టుకోండి. లైక్ ఓన్లీ మీకు కావాల్సిన కాలేజ్ జస్ట్ 5, 3, 7 అట్లా పెట్టుకోండి. కొంచెం ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోండి, 15, 20 అట్లా పెట్టుకోండి. ఏం రాదు పెట్టుకుంటాను కాలేజెస్, సేఫ్ సైడ్ అనమాట మనకి. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ వచ్చేసాం, మనం పెట్టుకోవడానికి వచ్చేసాం కదా. సో దీంట్లో ఏంటంటే మీరు పర్టికులర్గా డబుల్ చెక్ చేసుకోండి. దీంట్లో అంటే ఇప్పుడు కాలేజ్ కోడ్స్ ఉంటాయి కదా, లైక్ పర్టికులర్ కాలేజ్కి దానికి సపరేట్ కోడ్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ సేమ్ కాలేజ్ బ్రాంచెస్ వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు రమంతపూర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది అరోరా కాలేజ్, నేను పంజాగుట్టలో ఉంటాను. పంజాగుట్ట కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. బట్ రమంతపూర్లో కూడా ఉంది, అండ్ ఆర్టీసీ క్రాస్ దగ్గర అక్కడ కూడా ఉంది, ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో దానికి అన్నిటికీ అరోరా ముందు సేమ్ ఉంటుంది కోడ్, బట్ వెనక డిఫరెంట్ ఉంటుంది. అలాంటి కోడ్ డబుల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఒక కాలేజ్ పెట్టుకొని ఇంకో కాలేజ్ కూడా అవ్వచ్చు. సో డబుల్ చెక్ చేసుకుంటే రిస్క్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం లాస్ట్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇది 3 days ఉంది. 17th, 18th, 19th వెబ్ ఆప్షన్స్, 22nd మనకి అలాట్మెంట్ సీరియస్. అండ్ క్రాస్ చెక్ చేసుకోండి ఏ కాలేజ్ కోడ్స్ అండ్ ద కలర్స్ కూడా ఉంటాయా అవి కూడా చూసుకొని చేసుకోండి. అండ్ లైక్ కో ఎడ్యుకేషన్ అవి ఇవి. ఇంకోటి ఏంటంటే, నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, అంటే సీట్ వచ్చిన తర్వాత. ఇన్ కేస్ మీకు ఈ ఫేజ్లో కూడా సీట్ రాకపోతే, లేకపోతే నచ్చిన కాలేజ్ రాకపోతే, స్పాట్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటుంది. ఆ తర్వాత కాలేజ్ సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుంది, అండ్ ట్యూషన్ ఫీజు గురించి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, సెల్ఫ్ ఏమంటారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత, అలాంటివి కొన్ని నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది జస్ట్
మీరు చూస్ చేసుకునే ఏదో ప్రాపర్గా చూస్ చేసుకోండి. ఈ వీడియోలో జస్ట్ ఇదొక్కటే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మీకు మీరే యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా దీంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్, నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తాను. అండ్ ఫ్యాషన్ అండ్ వీడియోస్ అండ్ బ్లాగింగ్, ఏమంటారు, స్టైలింగ్, ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే.